ఆయన ఆత్మ నీలో లేకుండా నువ్వు ఏ పని చేసినా పడిపోతావు. ఇక్కడ ఏజ్కేల్ కూడా ఏజ్కేల్తో దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఇంకా కొన్ని పద్ధతులలో ఆయన జీవించట్లేదు, తప్పుడు మార్గములోనే ఇంకా ఏజ్కేల్ ఉన్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, మంచిగా నిలబడు. ఇంకా సేవలోనికి వచ్చినప్పుడు దేవుడు నాతో ఒక విషయాన్ని మాట్లాడాడు. ఏంటి ఆ విషయం? నా సన్నిధిలో నిలబడు, నీతో వస్తాను అన్నాడు ఆయన. నా డైరీలో ఉంటుంది. శుక్రవారం రోజు మధ్యాహ్నం 12 గంటలకు, ఇప్పటి 9 సంవత్సరాలు, నా సన్నిధిలో నిలబడు, నీతో వస్తా. ఒక నెల రోజులు కరెక్ట్గా దేవునితో మనము అంటుకట్టబడి నడుస్తూ ఉంటే నెల తర్వాత వారములో మనం పడిపోవట్లేదా? మీ గుండెల మీద చేతులు వేసుకొని చూడండి, గుండెల మీద చేతులు వేసుకోండి. అంటే దేవుడు అంటాడు, నిలబడు, ఫస్ట్ నీ మార్గాన్ని నాకు అప్పగించు, నేను సరిగ్గా నడిపిస్తా. దేవుడు అంటాడు, నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా నేను లేవనెత్తుతా అంటాడు. నువ్వు పడిపోతా అంటే లేవనెత్తుతాడు. ఒక చెట్టుని నేను చాలాసార్లు చెప్పిన, ఒక చెట్టు ఇక్కడ నాటిన తర్వాత నీళ్లు పోస్తే ఒక 2 నెలల తర్వాత దాని ఏర్లు పాకడం ప్రారంభమవుతాయి. లోపల నెల తర్వాతనైనా పాకడం ప్రారంభమవుతాయి. ఇది స్థిరమే అనుకున్నప్పుడు అది ఏర్లు పాకిస్తుంది. అదే చెట్టును ఏర్లు పాకుతున్న సందర్భంలో తీసి మళ్ళీ వేరే కాడ పెట్టు, ఇట్లా సంవత్సరాల తరబడి పెట్టుకుంటారా, ఆ చెట్టు అస్సలే పెరగదు. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవుడు కూడా నిలబడట్లేదు, వంకర మార్గాలు సరి చేసుకోవట్లేదు, ప్రభువుతో అంటుకట్టబడి ఉండట్లేదు. ఈ లోకములో చాలా కోరికలు ఉన్నాయి, వాటిని వెంబడిస్తా ఉన్నాడు. హల్లెలూయా. వాటిని వెంబడించి ప్రభు యొక్క మార్గాన్ని మర్చిపోతున్నాడు. ఆయన అన్నాడు, నేనే మార్గము, నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే ఆయనే మార్గము, ఇంకా నువ్వు గమ్యాన్ని అందుకనే మనము చక్కగా నిలబడాలి, దేవునిలో నిలబడాలి, దేవునితో అంటూ కట్టబడి నడవాలి. ప్రతి దినము పరిశుద్ధాత్మ నడిపింపును నీవు కోరుకోవాలి. శ్రమ కావచ్చు, అది కరువు కావచ్చు, అది ఇరుకు కావచ్చు, ఇబ్బంది కావచ్చు, ఏదైనా ప్రతిరోజు నీవు పరిశుద్ధాత్మ దేవునితో నడవాలి. పరిశుద్ధాత్మ దేవునితో నడుస్తున్నప్పుడు గంట తర్వాత ఏం జరగబోతుందో నీకు చూపెట్టే దేవుడు అయినాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపడదాం. శ్రమ వస్తుందన్నా చూపెడతాడు ఆయన తప్పించడం కొరకు, మేలు వస్తుందన్నా చూపెడతాడు ఆయన నిన్ను తృప్తిపరచడం కొరకు. అందుకని యేసుతో నడవాలి ప్రతిరోజు.